ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన రెస్పాన్సెస్ అన్నీ చాలా బాగా వచ్చాయి నిన్న. నిన్న మార్నింగ్ ప్రసాద్స్‌కెళ్ళాం. తర్వాత మల్లికార్జునకెళ్ళాం. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ 2 థియేటర్స్‌కి. అండ్ సింగిల్ స్క్రీన్స్‌లో చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆడియన్స్. నెక్స్ట్ ఈరోజు కూడా కొన్ని థియేటర్స్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. సో, వీఆర్ వెరీ హ్యాపీ. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏమని చెప్తారు? అంటే వికాస్ కనిపించలేదు ఎక్కడ. వి జస్ట్ సా డాక్టర్ ఆచార్య అని చెప్పారు. సో, అది బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ సినిమా అయిన తర్వాత చాలా మంది ఆచార్యని అరిచారు. సో, ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చెప్పగానే మీరు ఏమనుకున్నారు అసలు? అంటే ఇనీషియల్లీ కొంచెం ఆహ్, ఆహ్, నాకంటే ఎక్కువ డైరెక్టర్ నన్ను నమ్మాడు. హీ ట్రస్టెడ్ మీ. నేను చేయగలను అని. సో, అంటే మన ఏజ్ కన్నా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అంత ఈజీ కాదు. సో, నన్ను నమ్మి నన్ను ఇచ్చినందుకు నేను థాంక్స్ చెప్తున్నా డైరెక్టర్‌కి. ఏ సీన్ ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు? ప్రతి సీన్ అండి. ప్రతి సీన్ రామప్పతో ఇంటరాక్ట్ అవ్వడం ప్రతి సీన్ అన్ని సింగిల్ టేక్ షాట్స్ చాలా ఉంటాయి సినిమాలో. సో, అవన్నీ చాలా ఛాలెంజింగ్ అనిపించాయి. అంటే ఇప్పుడు మీ ఫేవరెట్ రోల్ అంటే ఏదుంది? మీ డ్రీమ్ రోల్? ఫ్యూచర్‌లో చేయబోయేదా? సో, యాస్ ఎన్ యాక్టర్ మనల్ని ఛాలెంజ్ చేసే ఏ రోల్ అయినా డ్రీమ్ రోలే. యాహ్! అంటే 'రావు బహదూర్‌గా' సత్యదేవ్ గారు మస్తు యాక్టింగ్ చేసిండు. ఎప్పుడైనా సెట్‌లో ఏ సీన్‌కి ఎక్కువ ఇబ్బంది పడ్డాడు? ఇందాక చెప్పినట్టు ఆయన మేకప్ వేసుకోవడమే ఒక 5 అవర్స్ అది కష్టం. అండ్ ప్రతిరోజు ప్రతి సీన్ ఆయనకి ఎనర్జీ డ్రైనింగ్ అనిపిస్తది. బికాజ్ ఆయన క్యారెక్టర్ అంత ఎగ్జాజరేటెడ్‌గా ఉంటది. ఇప్పుడు నా రోల్ ఎట్లా సటిల్‌గా ఉంటదో ఆయనది ఎక్స్‌ట్రీమ్ ఆపోజిట్‌గా ఉంటది. సో, ఆయనకి ప్రతి సీన్ ఎగ్జాజరేటెడ్‌గా ఉంటది కాబట్టి ప్రతి రోజు కష్టపడ్డాడు. అండ్ ఈరోజు ఆడియన్స్ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది యాస్ ఎన్ యాక్టర్. నాకు కూడా అలాంటి ఒక రోల్ పడాలని అనిపిస్తుంది. యాహ్! ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరని చెప్తారు? చాలామంది ఇష్టం అండి. పర్టిక్యులర్‌గా ఎవరు లేరు. ఇప్పుడు రీసెంట్‌గా తమిళ్‌లో అడుగుతున్నారా? తెలుగులో అడుగుతున్నారా? ఆహ్, ఇక్కడ నాకు అల్లు అర్జున్ సార్ అంటే ఇష్టం. ఆయన డాన్స్ అండ్ పెర్ఫార్మన్సెస్. రామ్ చరణ్ సార్ అంటే ఇష్టం. సో, పర్టిక్యులర్‌గా ఎవరేం లేరు. అంటే 'పుష్ప' ఎన్ని సార్లు చూసారు? పుష్ప ఒక 2 టైమ్స్ చూసుంటాను. యాహ్! ఆ తర్వాత టీవీలో చాలా సార్లు చూస్తాను. యాహ్! ఎప్పుడు బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. యాహ్! నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ తమిళ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఒక 2 వీక్స్‌లో. యాహ్! దాంట్లో లీడ్ రోల్ చేస్తున్నాను. అంటే ఈ మూవీ మీకు రియల్ లైఫ్‌కి ఏమైనా దగ్గరగా ఉన్నాయా సీన్స్? రియల్ లైఫ్‌కి ఏం సంబంధం లేదు. బట్ మేబీ అక్కడక్కడ కొన్ని విషయాలు ఉండొచ్చు. ఫుల్ క్యారెక్టర్ అయితే లేదు.